నమస్తే వెల్కమ్ టు S9 న్యూస్ నేను పార్వతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్లు ప్రజావానికి తరలి వచ్చిన ఫిర్యాదుదారులు పెండింగ్ లేకుండా సమస్యలను పరిష్కరించాలన్న డిఆర్ఓ స్వర్ణలత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం ప్రారంభం కావడంతో నామినేషన్ల ప్రక్రియతో పాటుగా ఇతర అంశాలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. But please abstract ఇవాళ మాత్రం దయచేసి సంతకం పెట్టిన తర్వాత వెళ్ళండి. ఎఫిషియన్సీ ఎంత ఇచ్చారు మా వాళ్ళ నోటీస్ లో? 6 lakhs ఇచ్చారు. 6 lakhs ఇచ్చారు. రివైజ్డ్ రేట్స్ ఇవ్వలేదు. ఫస్ట్ లో రివైజ్డ్ రేట్స్ ఆల్రెడీ కమ్యూనికేట్ అయ్యింది. The people have not done it. Please sit now only. We are given the revised rates. ఇప్పుడే కూర్చొని రివైజ్ చేసుకొని రికన్సల్ చేసి అబ్స్ట్రాక్ట్ ఇచ్చేసి వెళ్ళండి. అబ్స్ట్రాక్ట్స్ ఆల్ రెడీ. ప్లీజ్ సిట్ నౌ ఓన్లీ. మీరు గ్రూప్ ఆర్ కూర్చొని చేసేసేయండి. సిట్ ఇన్ గ్రూప్స్ అండ్ ఫినిష్ ఇట్. టేక్ ద అబ్స్ట్రాక్ట్ టుడే ఓన్లీ. ఓకే మొత్తం అయిపోయింది. వాట్ అబౌట్ మహబూబ్ నగర్? మహబూబ్ నగర్ ఎంతమంది క్యాండిడేట్స్? 14. ఎంతమంది వచ్చారు? 11 ఉన్నారు. Are they coming or not? They are coming. Okay. Sir, any doubts? మీకు అడగాల్సింది ఏమైనా ఉంటే అడగండి సార్. Painters సంబంధించి సార్ 6 lakhs ఇచ్చేసారు సార్. యాక్చువల్లీ 1 mark 6 lakhs 1000 యాడ్స్ ఇచ్చారు. ఓకే. నాకు రిసిప్ట్ బట్ 5 lakhs మీద రూల్స్ వేరియస్. అంటే ఏది పెయిడ్ న్యూస్ కింద వస్తుంది? పెయిడ్ న్యూస్ సంబంధించి మరి దాని నోటీస్ కూడా ఎక్స్ప్లెయిన్ కూడా ఇచ్చారు. ఆ పెయిడ్ న్యూస్ మీకు అలిగేషన్ ఇచ్చాం. ఆ పెయిడ్ న్యూస్ సంబంధించి మా క్యాండిడేట్ ఇక్కడ కూడా ఫోటో కూడా లేదు. ఎవరో కార్యకర్తలు ఎవరో పాల్గొనడానికి మా అభ్యర్థిని దానికి 9 schedules are there. Then abstract is there. So what చెక్ లిస్ట్ ఒకటి నేను ఇస్తాను ఇప్పుడు. మీ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ దగ్గర చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో అన్నీ ఉన్నాయి. మీరు ఏమేమి ఇవ్వాలి, మీరు ఇచ్చారా లేదా అని ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ లిస్ట్ ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు చెక్ లిస్ట్ కాపీ కూడా ఒకటి ఇవ్వండి వాళ్ళు. ఇట్లాంటి ఒక చెక్ లిస్ట్ ఒకటి ఇస్తాము. అది ఒక కాపీ మీరు తీసుకుంటే మీకు కూడా తెలుస్తుంది నేను ఇవన్నీ మీకు ఇచ్చాను అనేది చెప్పుకోవడానికి ఉంటుంది. దాంట్లో ఏమేమి ఉంటుంది? సింపుల్ ఉంటుంది. ఎన్ని వాల్యూమ్స్ యూజ్ చేశారు, బుక్ బిల్స్ వచ్చేసి పెట్టారా లేదా, అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారా లేదా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ పార్ట్ 4, అక్నాలెడ్జ్మెంట్, షెడ్యూల్స్ 1 to 9, బ్యాంక్ స్టేట్మెంట్, ఇవన్నీ ఉంటుంది. దీనికి మీరు ఈ చెక్ లిస్ట్ కాపీ కూడా మీరు తీసుకుంటే మీకు కూడా కాపీ ఉంటుంది మీరు అన్నీ ఇచ్చారా లేదా. సో క్లారిటీ ఇస్ దేర్. If there are no doubts, then I will request our expenditure observers to take over the proceedings. And I hope there will be no issues. By evening, every abstract is submitted to us. And reconciliation is completed and final report we will submit on 10.
జిల్లా ఆసుపత్రిలో అత్యంత అధునాతమైన లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేస్తున్నామని మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఓంకిషన్ తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి తరహా సిలిండర్లు పూర్తిగా తక్కువ బరువుతో ఎలాంటి లీకేజీలు లేకుండా ఉంటాయని, రోగికి సహాయకులుగా ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని తీసుకువెళ్తారని ఆయన వివరించారు. నీలోఫర్, గాంధీ వంటి ఆసుపత్రి తర్వాత ఇలాంటి తరహా సిలిండర్లు ఇక్కడే ఏర్పాటు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. మీకు ఏమైనా బయట కావాలంటే ఇక్కడే చెప్తాను. పైన ఏదైనా పేషెంట్స్కి పేషెంట్ అటెండర్స్ వీళ్ళందరికీ ఈజీగా ఉండే విధంగా తక్కువ బరువుతో కూడుకున్నటువంటి ఆక్సిజను, అదేవిధంగా లీకేజ్ లేకుండా, ఎలాంటి డ్యామేజెస్ లేకుండా, కావాల్సినంత క్వాంటిటీ ఎంత అవసరమో అంత చూసుకునే విధంగా ఒక లేటెస్ట్ మోడల్లో, అంటే అత్యంత అధునాతనమైన పద్ధతిలో ఈ లిక్విడ్ ఆక్సిజన్ సంబంధించిన సిలిండర్ సిస్టాన్ని ఈరోజు మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్యంగా నీలోఫర్, గాంధీ తర్వాత జిల్లాల్లో నిజామాబాద్ తర్వాత మన దగ్గర ఈరోజు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. అయితే ఈ సందర్భంగా నిజంగా రోగులకి, ముఖ్యంగా ఆక్సిజన్ అందాల్సిన రోగులకి ఇది చాలా వరం లాంటిది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో అంబులెన్స్లో వెళుతున్నప్పుడు కానీ, మామూలుగా హ్యాండిల్ చేయడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇదే సంస్థతో మేము ఇంకొక ఒప్పందం చేసుకుంటున్నాము. లిక్విడ్ ఆక్సిజన్ సంబంధించిన ఒక ట్యాంకును కూడా ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రతిపాదనలు పంపించినాము. అది త్వరలోనే అది కూడా వచ్చే అవకాశం ఉంది 4-5 నెలల్లో. మొదటి విడతగా ఈ రకంగా ఎన్ని సిలిండర్స్ ఇస్తున్నారు? 100 సిలిండర్స్ ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈరోజు మేము ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్. ఇప్పుడు పాతదానికి దీనికి చాలా తేడా ఉంది. పాతది చాలా, అంటే అది మెటీరియల్ వేరే ఉంటుంది, వెయిట్ వేరే ఉంటుంది, చాలా లైట్ వెయిట్, సైజు చిన్నగా ఉంటుంది, చాలా హ్యాండిల్గా ఉంటుంది. ఇది హ్యాండిల్ చేయడానికి. అదేవిధంగా ప్రెషర్ కూడా ఇది మనకి ఎంత ప్రెషర్ ఉందో దీంట్లో తెలుస్తుంటుంది. మీ ఇంతకుముందు దాంట్లో ప్రెషర్ తెలుసుకోవాలంటే ఒక మిషన్ ఫిక్స్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వెయిట్ కూడా, ఇంతకుముందు వెయిట్ చాలా హెవీ వెయిట్ ఉండేది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అదేవిధంగా పేషెంట్కి వెళ్ళే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఈ సిస్టమ్ ద్వారా మనకు ఈజీగా తెలుస్తుంటుంది. విద్యతో పాటుగా విద్యార్థినులకు విజ్ఞాన విషయాలను నేర్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రొనాల్డో సూచించారు. వివిధ రాష్ట్రాలకు విద్యార్థులను పంపించి అక్కడి ప్రాముఖ్యతలు, చారిత్రాత్మక కట్టడాల నిర్మాణం వంటి అనేక విషయాలను వారు తెలుసుకుంటే బాలికల్లో మరింత అవగాహన శక్తి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాలో ఎంపిక చేసిన కస్తూర్బా పాఠశాలలకు చెందిన విద్యార్థినులు జిల్లా కలెక్టర్ రొనాల్డో తన నిధులతో జలంధర్ నగరానికి పంపించారు. దాదాపు వారం పాటు విద్యార్థులు ఈ టూర్లో పాల్గొని తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా డీఈఓ సోమిరెడ్డితో కలిసి కలెక్టర్ను కలిసిన విద్యార్థినులు తాము జలంధర్లో చూసిన విషయాలను ఆయనకు వివరించారు. తమకు చక్కటి వైజ్ఞానిక యాత్రను ఏర్పాటు చేసిన కలెక్టర్ను విద్యార్థినులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మీరు మన అలవాటు అయిందా లేదా? విజిట్ అంటే మాకు టూర్ తీసుకెళ్ళింది సార్.
మహబూబ్నగర్ జిల్లాలో విద్యార్థుల ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా కలెక్టర్ గారి సెల్ఫ్ ఫండ్స్ నుంచి కేజీబీ విద్యార్థులను ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా జలంధర్ స్వర సమ్మేళనకు తీసుకెళ్ళడం జరిగింది. అంతకంటే ముందు కూడా 22 మంది పిల్లల్ని కోయంబత్తూరు కూడా ఎక్స్పోజర్ తీసుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వచ్చే ఈ నెలాఖరులో కానీ ఫిబ్రవరిలో కానీ పాట్నా ఎక్స్పోజర్ విజిట్ వెళ్తారు జరుగుతుంది. ఈ విజిట్లో భాగంగా ఈ 11 కేజీబీ నుంచి 22 మంది విద్యార్థులు మరి తమ 7 రోజుల ప్రోగ్రాంలో భాగంగా జలంధర్ జరిగిన స్వర సమ్మేళనంతో పాటు అమృత్సర్ స్వర్ణ దేవాలయము, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఆ ప్రాంతాలను తిరగడం జరిగింది. ఆ కార్యక్రమాలను కూడా ఈరోజు కలెక్టర్ గారితో షేర్ చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళు ఇంత చిన్న దశలోనే అంత పెద్ద ఇన్సిడెంట్ అవన్నీ తిరిగి రావడం చాలా సంతోషకరంగా చేయడం జరిగింది. దానిలో భాగంగా సంగీతంలో భాగంగానే వాళ్ళకు మరి ఇప్పుడే ప్రదర్శించడం జరిగింది. ఏంటి యోగాసనాలు, ఇంకేంటి యోగా సంగీత సమ్మేళనం కూడా కాన్సన్ట్రేషన్ వాళ్ళ యొక్క జీవితంలో ఇదంతా కూడా మలుపుతుందని ఆశిస్తుంది. పేరు శశిరేఖ. నేను కేజీబీవి రాజపూర్ నుంచి ఎస్కాట్ టీచర్గా వెళ్ళాను జలంధర్ సిటీకి. మేము ఇక్కడ 24th మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అక్కడ 31st రిటర్న్ అయ్యి January 2nd మార్నింగ్ ఇక్కడికి వచ్చేసాము. 22 మెంబర్స్ పిల్లల్ని తీసుకెళ్ళాము. 2 మెంబర్స్ ఎస్కాట్ టీచర్స్గా వెళ్ళాము. అందులో 11 డిఫరెంట్ స్కూల్స్ నుంచి ఒక్కొక్క స్కూల్ నుంచి 2 మెంబర్స్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారు. మొత్తం 22 మెంబర్స్ స్టూడెంట్స్ ప్లస్ 2 మెంబర్స్ టీచర్స్, టోటల్గా 24 మెంబర్స్ వెళ్ళాము అక్కడికి. కొత్త ప్లేస్, పిల్లలు ఎస్కలేటర్ ఎక్కినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండ్రు. ఢిల్లీలో ట్రైన్ ఎర్లీ మార్నింగ్ దిగిన తర్వాత వాళ్ళు జర్నీ ఇక్కడ నుంచి అక్కడ చిన్నగా ట్రైన్లో చేసిరు, కానీ లాంగ్ జర్నీ వెళ్ళి ఎస్కలేటర్ ఎక్కినప్పుడు 22 మెంబర్స్ పిల్లలు పైకి కిందికి ఒక 2-3 సార్లకి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడికి వెళ్ళడం వల్ల ఏం తెలిసింది వీళ్ళకు అంటే, వెస్ట్రన్ మ్యూజిక్ కన్నా ఇండియన్ మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల మన భారతీయ సంస్కృతి ఏంటి అని తెలుసుకుంటే దాని నుంచి కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ బాగా డెవలప్ అవుతుందని తెలుసుకున్నారు. ప్లస్ అంత దూరం స్టేట్స్ వెళ్ళి టెంపరేచర్ వెదర్కి కూడా తట్టుకొని చాలా మంచిగా పిల్లలు కోఆపరేట్ చేస్తారు. మాకు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేసినాం. ప్లస్ ఒక టూర్ ప్లేస్ కూడా మాకు వాళ్ళు చూపించారు లాస్ట్ రోజు, గోల్డెన్ టెంపుల్. మామూలుగా అందరం ఇక్కడ తమిళనాడు ఇక్కడ తిరుపతి పక్కన ఉన్న చూస్తారు, కానీ అంత దూరం వెళ్ళి చూసే ఛాన్స్ అయితే మాకు వచ్చుండేది కాదు. పిల్లలు కూడా అంత దూరం వెళ్ళి చూసే ఎకనామికల్గా కూడా ఎవరు లేరు. అది చాలా హ్యాపీగా ఫీల్. అక్కడ సంగీతం నేర్చుకున్నారు. ప్లస్ యోగా ఎక్సర్సైజెస్ ఎర్లీ మార్నింగ్ నుంచి డే అండ్ నైట్ త్రూఅవుట్ ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నీ అటెండ్ అయ్యారు. తబలా నేర్చుకున్నారు. అమ్మాయిలు తబలా వాయించడం కూడా ఫస్ట్ టైం అక్కడ పిల్లలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తబలా ప్లస్ సంగీతం ఎలా ఉంది, ఎలా పాడాలి, ఎలా నేర్చుకోవాలి, సరిగమ పదనిస అనేది నేర్చుకోవడం వల్ల యూజెస్ ఏంటి, దాని నుంచి మన నర్వ్స్ ఎన్ని పార్టిసిపేట్ అవుతున్నాయి, మన బ్రీతింగ్ వల్ల లంగ్స్కి ఎలా ఉంటుంది, అన్నీ వాళ్ళు ఇంపార్టెన్స్ అండ్ మనకి ఏమేమి ఫీచర్స్ ఏమేమి యూస్ఫుల్ ఉన్నాయో అవి కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసారు పిల్లలకి. నా పేరు వినిల. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం రాజపూర్ నుంచి నేను వచ్చా. నేను జలంధర్ ట్రిప్కి వెళ్ళా. అక్కడ 24th వెళ్ళి 31st రిటర్న్ అయ్యాం. జలంధర్లో మాకు సంగీతం, యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ నేర్పించారు. అక్కడ నుంచి మళ్ళీ మాకు ఒక ప్లేస్ విజిట్ చేశారు. అక్కడ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం. అక్కడ మేము చాలా నేర్చుకున్నాం. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కలెక్టర్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఫిర్యాదును తక్షణమే పరిష్కరించి వారికి సమాధానం ఇవ్వాలని డిఆర్ఓ స్వర్ణలత అధికారులను ఆదేశించారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా ఫిర్యాదుల్ని స్వీకరించారు. ఒక వారం వచ్చే ఫిర్యాదులు మళ్లీ రాకుండా చూడాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంతో దూరం నుండి ప్రజలు వారి సమస్యలని పరిష్కరించుకునేందుకు ప్రజావాణికి వస్తారు. వారి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. తీసుకున్న ప్రతి ఫిర్యాదుకు రసీదు ఇవ్వాలని అధికారులను డిఆర్ఓ స్వర్ణలత ఆదేశించారు. మండలం మూసపేట, మహబూబ్నగర్ జిల్లా. మా తిమ్మాపురం గ్రామం నుండి పోల్కంపల్లి వరకు బీడీ రోడ్డు శాంక్షన్ అయినది. అటు రోడ్డుకు పోల్కంపల్లి గ్రామ ప్రజలు రోడ్డు ఆటంకం చేసి రోడ్డు తవ్వడం జరిగింది. సన్న విన్నపము మేము మూసపేట మండలం ఎంఆర్ఓ గారికి కూడా తెలియజేసినాము. ఇంతవరకు ఎట్టి చర్యలు కూడా తీసుకోలేదు. ప్రస్తుతానికి మా ఊరికి రోడ్డుకి చాలా ఇబ్బందిగా ఉంది. కలివెట్లు పనిచేసారు. రోడ్డు విషయంలో చాలా మాకు ఇబ్బందికరంగా ఉంది. రోడ్డు లక్షలు వేయిస్తారు అడిగితే కూడా రోడ్డు లేదు అని మాట్లాడుతున్నాడు. అటు రోడ్డు మాకు సర్వే చేసి 33 ఫీట్లు పిఆర్ రోడ్డు శాంక్షన్ ఉందని చెప్పారు. గ్రామ ప్రజలందరూ చేస్తే కూడా పోల్కపల్లి కొంతమంది రైతులు
భూములంతా ఆపేసేసాం. కాబట్టి మా గ్రామ ప్రజల తరఫున నేను మాకు బీటీ రోడ్ శాంక్షన్ చేయించి క్లియర్ చేసే కాంట్రాక్టర్ కూడా లేడు, వెళ్ళిపోయాడు, బంద్ చేసారు, కొట్టడానికి కొత్త వాళ్ళు పారిపోయారు. అటు సందర్భంగా గ్రామ ప్రజలందరికీ న్యాయం చేయాలని గ్రామ తరఫున నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగులకు పెనుభూతంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని 5 లక్షలకు పెంచడంతో పాటుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 8, 9వ తేదీల్లో చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు తాము మద్దతు ఇస్తున్నామని ఆయన వివరించారు. ఈ మేరకు టీఎన్జీఓ సంఘం నాయకులతో కలిసి సమ్మె పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం రామకృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నామని తెలిపారు. రేపు 8, 9 దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతోంది. అందులో అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు మరియు తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ కేంద్ర సంఘం నిర్ణయించిన పిలుపు మేరకు ఉద్యోగస్తులకు పెనుభూతంగా ఉన్న సిపిఎస్ వ్యవస్థను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, అలాగే ఈరోజు ఉద్యోగులు వారి జీతం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కట్టినా కట్టకపోయినా ఉద్యోగస్తులు వారి జీతం నుంచి ప్రతి సంవత్సరం లెక్కలు చూసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వానికి కడతా ఉన్నారు. మరి పిఆర్సీలు పెరగడం వల్ల వారి వేతనంలో ఇన్కమ్ ట్యాక్స్ పరిధి ప్రస్తుతం 2,50,000 ఉంది స్టాండర్డ్ డిడక్షన్. దానిని 5 లక్షలకు పెంచాలని, అలాగే మా యొక్క జీతాలలో సేవింగ్స్ కూడా జీపీఎఫ్ కావచ్చు, ఏపీజీ లై కావచ్చు, తదితరాల సేవింగ్స్ అమౌంట్ను కూడా ప్రస్తుతం 1,50,000 వరకే మాకు అవకాశం ఉంది. దానిని 3 లక్షలకు పెంచాలని డిమాండ్లతో, అలాగే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయాలని ఈ తదితర డిమాండ్లతో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ జిల్లాలోని ఉద్యోగులందరూ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కలెక్టరేట్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్లో పాల్గొని వారి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే 9వ తారీఖు రోజున టీఎన్జీఓస్ మహబూబ్నగర్ జిల్లా శాఖ నుండి ఉదయం 10:30కు బైక్ ర్యాలీ కూడా నిర్వహించి నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. కావున జిల్లాలోని ఈ నిరసన కార్యక్రమాలు జిల్లా హెడ్ క్వార్టర్లో కాకుండా అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లో మరియు రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కూడా జరుగుతాయి. కాబట్టి జిల్లాలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఉద్యోగస్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని దానిని విజయవంతం చేయాలని మీ ద్వారా మా ఉద్యోగస్తులందరికీ కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై టీఎన్జిఓస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్లు. ప్రజావానికి తరలి వచ్చిన ఫిర్యాదుదారులు పెండింగ్ లేకుండా సమస్యలను పరిష్కరించాలన్న డిఆర్ఓ స్వర్ణలత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.